అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, నేను మీ షేక్ సుమి. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో నేను కూడా ఉండాలండి. ఈరోజైతే రెసిపీ అయితే నిమ్మకాయ ఊరగాయ వేస్తున్నానండి. లెమన్ పికల్ వేస్తున్నాను. ఈరోజైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే ఎక్కువ దొరుకుతున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది నిమ్మకాయ పికల్ అయితే నేను చేసే విధానం చూపిస్తానండి. ఇప్పుడైతే నేను బజార్కి వచ్చినాను. నేను మా హస్బెండ్ అయితే బజార్కి వచ్చి ఆడైతే 1 కిలో నిమ్మకాయ తీసుకున్నానండి. 1 కిలో పైన ఎక్కువనే వేసినారు వాళ్ళైతే. వాళ్ళైతే ఎక్కువనే వేస్తున్నాను. నిమ్మకాయలు 1 కిలో పైన వేస్తున్నాను అని వేస్తున్నారండి. నిమ్మకాయలు అయితే బజార్ నుంచి తీసుకొని వచ్చుకున్నామండి. నిమ్మకాయలు ఇంకా ఏమేమి కావాలో తెచ్చుకున్నానండి. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినామండి. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అంతా టేబుల్ మీద పెట్టేసి ఒక మాట చెప్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ రెసిపీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మా ఛానల్కి లైక్ చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇప్పుడైతే చేసే విధానం అయితే చూద్దామండి. ఇవైతే నిమ్మకాయలు ఇంకా వెజిటేబుల్స్ అంతా కవర్లో ఉన్నాయి కదా, అవంతా తీసేద్దామండి బయటికి. ఎందుకంటే అట్లే పెట్టేస్తే వాటర్ వచ్చేస్తుంది. దాంట్లో వాటర్ వచ్చేసిన తర్వాత దాని టేస్ట్ కూడా మారిపోతుందండి. వెజిటేబుల్స్ అయినా కానీ ఏమైనా కానీ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకోకూడదు కదా, దానికోసం తీసేస్తాను అంతా నిమ్మకాయలు ఇవంతా. జామకాయ కూడా 1 కిలో తెచ్చినామండి. 1 కిలో 50 రూపీస్ అంటే మేమైతే 40 రూపీస్కి తెచ్చుకున్నామండి. 20 రూపీస్ది పుదీనా, 20 రూపీస్ది కొత్తిమీర తెచ్చుకున్నామండి. ఇంకా ముల్లంగి, క్యారెట్ అవంతా తెచ్చుకున్నానండి. ఇప్పుడైతే ఇవి అయితే 1 కిలో పైన ఉన్నాయండి. ఇవి నిమ్మకాయలు అయితే ఒక నిమ్మకాయ అయితే కొంచెం బాగుండేటివి పెట్టేస్తాను దాంట్లోనే, బాగా లేకుండేటివి తీసేస్తాను దాంట్లో. ఇవి అయితే బౌన్లో ఫస్ట్లో వేసుకున్నానండి, వాటర్ బౌన్లోనే వేసుకున్నాను. ఇవి అయితే నిమ్మకాయలు అయితే కొంచెం అయితే ఒక 15 అయితే సైడ్లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కదా, కేజీ పైన ఎక్కువ ఉన్నాయి కదా, దానికోసం. ఏమైనా లేకుండా నిమ్మకాయలు తీసేస్తాం కదా సైడ్లో, అది బాగుండేటివి వేసుకోవచ్చండి. సైడ్లో 15 పెట్టేస్తున్నాను కదా. ఏమైనా దీంట్లో కుళ్ళిపోయి ఉంటే అది సైడ్లో పెట్టేసి అవి వేసుకోవచ్చని సైడ్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇవి కడిగేసినాను కదా, వాష్ చేసేసి ఇవి నిమ్మకాయలంతా బాగా ఒక కాటన్ బట్ట పైన వేసేస్తానండి. ఇట్లా ఒక ఛానీలో ఫస్ట్ ఒక బౌన్లో వాటర్ వేసేసి బాగా వాష్ చేసేసి ఒక ఛానీలో వేసేస్తున్నానండి, వాటర్ పోయినట్టు. మళ్ళీ ఒక కాటన్ బట్ట పైన వేసేయాలండి. ఇవంతా నిమ్మకాయలంతా వేసేసి బాగా తుడిసేయాలండి. నీళ్ళంతా ఇట్లా తుడిసేస్తే బాగా వాటర్ లేకుండా, బాగా తడి లేకుండా ఉంటాయండి నిమ్మకాయలు. రొంత కూడా వాటర్ తగలకూడదు నిమ్మకాయలకి. అట్లున్నప్పుడు బాగా ఉంటాయండి వాటర్ లేకుండా. అప్పుడు కట్ చేసుకోవాలా నిమ్మకాయకి. 1లో 6 అయినా చేసుకోవచ్చు, 4 అయినా చేసుకోవచ్చు అండి. 1 నిమ్మకాయలో మీ ఇష్టం. 4 పీసెస్ అయినా చేసుకోండి, 6 పీసెస్ అయినా చేసుకోండి. చిన్న గ్రీన్గా మెత్తగా అయిపోతాయండి. చిన్న చిన్న పీసెస్గా ఉంటే. లావు పీసెస్గా పెద్ద పీసెస్గా ఉంటే లేట్గా మెత్తగా అవుతాయండి. ఊరగాయ అయితే, నిమ్మకాయ ఊరగాయ అయితే. దానికోసం నేను 1 నిమ్మకాయలో 6 పీసెస్ చేసేసినాను. ఇట్లా చూడండి, ఇట్లా చేసేసి కొన్ని వేసేసినాను ఒక బౌన్లో. మళ్ళీ ఉండేటివి అంతా వేసేస్తున్నాను, కట్ చేసేది అంతా వేసేస్తున్నానండి. ఇట్లా ఒక 6 నిమ్మకాయ అయితే సైడ్లో పెట్టేసినాను. అది అయితే పెద్ద నిమ్మకాయలు కదండి, ఒక 6, 7 సైడ్లో పెట్టేసినానండి. ఎందుకంటే దీనికి జ్యూస్ అంతా మళ్ళీ దీంట్లో వేయాలని. ఇప్పుడైతే కట్ చేసేసి ఒక బౌన్లో అన్నీ పెట్టేస్తానండి. ఇప్పుడైతే ఇవి అంతా కట్ చేసేసి జ్యూస్ చేసుకుందామండి. ఎక్కువ జ్యూస్ వస్తే తక్కువ దీని ప్రకారంగా వేసుకోవాలండి జ్యూస్. ఒక నిమ్మకాయలో చెప్పేకి అయ్యలేదు కదా, ఒక నిమ్మకాయలో ఎక్కువ ఉంటుంది జ్యూస్, ఒక నిమ్మకాయలో తక్కువ ఉంటుంది జ్యూస్. ఇప్పుడైతే నిమ్మకాయ అంతా ఒక 6 కట్ చేసుకున్నానండి. అవంతా జ్యూస్ చేసుకుంటున్నాను. దాంట్లో అంతా జ్యూస్ అంతా తీసుకుంటున్నాను. అది జ్యూస్ అంతా తీసుకున్న తర్వాత ఆ జ్యూస్ అంతా దేంట్లో వేయాలో మీకు చెప్తానండి. ఇప్పుడైతే జ్యూస్ అంతా ఇట్లా తీసుకున్నానండి. ఒక గ్లాస్లో తీసుకొని 1/2 గ్లాస్ అయిందండి జ్యూస్ అయితే, నిమ్మకాయ జ్యూస్ అయితే. ఆ జ్యూస్ 1 కిలో నిమ్మకాయకి 1/2 గ్లాస్ జ్యూస్ చాలండి. నిమ్మకాయ జ్యూస్ అయితే ఎక్కువ వేస్తే చాలా పుల్లదనం వచ్చేస్తుందండి. దానికోసం నేనైతే అంత వేసుకున్నానండి. 1/2 గ్లాస్ జ్యూస్ వేసుకున్నాను నిమ్మకాయ జ్యూస్ అయితే. పసుపు కూడా వేస్తున్నాను కదండి. ఉప్పు ఎంత వేస్తున్నానంటే, ఒక కప్పు ఉంటుంది కదా చిన్న కప్పు, దాంట్లో ఫుల్ లేకుండా కొంచెం తక్కువ, కొంచెమే అండి, ఒక 1/2 ఇంచ్ తక్కువ అంతే. అంత ఉప్పు వేసేస్తున్నాను. దాంట్లో ఒక 3 స్పూన్ పసుపు వేస్తున్నాను. టీ స్పూన్ ఉంటుంది కదా, దానికైనా చిన్న స్పూన్ అండి మాది అయితే పసుపుది. దాంతో 3 స్పూన్ వేస్తున్నాను పసుపు అయితే. అంతా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక సైడ్ పెట్టేయాలండి. 3 days అది దీనికి ముట్టుకోకూడదు. అది బాగా మెత్తగా 3 దినాల తర్వాత అండి
మళ్ళీ చూద్దాం 3 దినాల తర్వాత ఆ ఊరగాయకి. ఇప్పుడైతే అంతా క్లీన్ చేస్తున్నానండి. అక్కడదంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఇది అయితే జామకాయ అంతా వాష్ చేసేసి సైడ్లో ఒక పుట్టిలో పెట్టేస్తున్నానండి. మళ్ళీ 3 డేస్ తర్వాత ఇది ఊరగాయ చేస్తున్నానండి. నేనైతే ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నానండి. 1/2 స్పూన్ మెంతులు వేస్తున్నాను 1 కిలోకి. అది బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అవి అయితే. ఎందుకంటే హై ఫ్లేమ్లో వేయించుకుంటే అవి బాగా ఎర్రగైపోయి మాడిపోయి టేస్ట్ అంతా మారిపోతుందండి. దానికోసం ఇది 3 డేస్ తర్వాత ఇప్పుడైతే నేను ఊరగాయ చూస్తున్నానండి. 3 డేస్ తర్వాత ఇప్పుడైతే ఇట్లుందండి. ఇంకా మెత్తగా అవుతుందండి. ఇంకా ఎట్లా పెట్టేస్తాము ఊరగాయకి అట్లా మెత్తగా అవుతుందండి. ఒక దినంలో అంత బాగా మెత్తగా అయిపోతుంది. ఇంకా ఆవాలు మెంతులు వేయించుకున్నాను కదా, ఆ పొడి అయితే దంచుకున్నాను. ఆ దంచిన పొడి అయితే ఈ నిమ్మకాయలో వేసేద్దామండి. అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి కారం పొడి కూడా అప్పుడే వేసేస్తున్నాను. కారం పొడి 1 కప్ వేస్తున్నాను అండి. ఫుల్ 1 కప్ వేస్తున్నాను. కారం పొడి అయితే కూడా ఇప్పుడు వేస్తున్నాను. వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి అంతా మళ్ళీ ఆన్ చేసేసి కడాయి పెట్టుకుంటున్నానండి. ఇది అయితే దానికి తాలింపు కోసం అండి. ఇది ఊరగాయ తాలింపు కోసం కడాయి హీట్ అయిన తర్వాత 1 కప్ ఆయిల్ వేస్తున్నానండి. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో తెల్లగడ్డలు వేస్తున్నానండి. తెల్లగడ్డలు దంచుకోవాలండి. ఒక 15-20 తెల్లగడ్డలు దంచుకున్నానండి నేనైతే. దంచుకొని దీంట్లో 20 తెల్లగడ్డలు దంచుకొని దీంట్లో వేసేసి అది ఫ్రై అయ్యాలండి. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం మళ్ళీ దీంట్లో ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేసిన తర్వాత దాంట్లో మళ్ళీ కరివేపాకు వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లోనే ఇది చేసుకోవాలండి తాలింపులు. హై ఫ్లేమ్లో చేసుకుంటే అది అంతా మాడిపోతుందండి. దానికోసం కరివేపాకు వేసేసినాను కదా, అంతా స్టవ్ బంద్ చేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి చల్లగైన తర్వాత ఈ ఊరగాయలో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి ఇట్లా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలా. చూడండి ఇట్లా మిక్స్ చేసుకుంటే బాగా టేస్ట్గా వస్తుందండి. ఇది వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదండి ఆయిల్ అయితే చల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలండి. దీంట్లో చూడండి ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి బాగా కలుపుకోవాలా. ఆయిల్ దీంట్లో అంతా పోయే వరకు బాగా కలుపుకోవాలండి. చూడండి ఇట్లా చాలా టేస్టీగా ఉంటుందండి. మజ్జిగ అన్నంలో, పప్పన్నంలో, రసం అన్నంలో, సాంబార్ అన్నంలో ఇది నిమ్మకాయ ఊరగాయ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మాషాల్లా ఎంత బాగుంది చూడండి. ఒక జాడీలో వేసేస్తున్నానండి. ఇది నిమ్మకాయ పచ్చడి అయితే చూడండి. ఇప్పుడైతే నేను తింటున్నాను. నేను సాంబార్ అన్నంలో నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తింటున్నానండి. చాలా బాగుందండి. ఊరగాయ అయితే జ్యూసీగా ఉందండి. నిమ్మకాయ పిక్కలు అయితే చూడండి, నేను తింటా ఉంటే ఎంత టేస్ట్గా ఉంటే మాటల్లో చెప్పేదే లేదు, అంత బాగుందండి. ఇది ఊరగాయ అయితే నిమ్మకాయ ఊరగాయ. నేను చేసే విధానంలో చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. అస్సలాము అలైకుం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం. బాయ్ అండి.